देंगे आपका, जहाँ दिखोगे वहां पे आपकी हम ऐसे लाइक आपको रेप करेंगे आपका, फिर आपको फेंक देंगे किसी नाले में। రుషికా సింగ్ ఏమంటుందంటే నన్ను రేప్ చేస్తాము, మానభంగం చేస్తామని బెదిరింపులు వస్తున్నాయి, చాలామంది నన్ను బెదిరిస్తున్నారు, నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఇప్పటికే నేను క్షమించమని పదే పదే అడిగాను, ఇప్పటికే నరేంద్ర మోదీ గారు క్షమించేశారు, అలాగే ఎఫ్ఐఆర్ కూడా తీసేయాలని మేము కోరాము, పోలీసులు కూడా అది ప్రాసెస్ స్టార్ట్ చేశారని చెప్పి ఇప్పుడు రుషికా సింగ్ మాట్లాడుతుంది. వాళ్ళ అమ్మగారు కూడా మాట్లాడారు, నరేంద్ర మోదీ గారికి మేము రుణపడి ఉంటాం జీవితాంతం, ఆయన క్షమించేశారు, అయితే కొంతమంది మా అమ్మాయిని రేప్ చేస్తామని చెప్తున్నారు, బెదిరిస్తున్నారు, అందుకే నరేంద్ర మోదీ గారే నా కూతుర్ని దత్తత తీసుకొని సేఫ్ ప్లేస్లో పెట్టాలి, లేకపోతే నా కూతురికి జీవితం ఉండదు, చాలామంది బెదిరిస్తున్నారు, అలాగే తనకి తండ్రి లేడు, ఆ తండ్రి లేడు, ఈ యొక్క మేము మహిళలం అయిపోయాము, మమ్మల్ని ఇంకా భయపెడుతున్నారు, ఎవరైతే నా కూతుర్ని రెచ్చగొట్టి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారో వాళ్ళెవరూ కూడా రావడం లేదు అన్నట్లుగా ఇప్పుడు రుషికా సింగ్ తల్లి ఏమొచ్చేసి మాట్లాడారు. అయితే ఇక్కడ చాలామంది బెదిరిస్తున్నారని చాలామంది అంటున్నారు, కానీ అసలు ఎవరు బెదిరిస్తున్నారన్న విషయం అయితే ఇప్పటివరకు రాలేదు. బీజేపీ వాళ్ళే బెదిరిస్తున్నారని చెప్పి ఒక పెద్ద ప్రాపగండ అయితే నడుస్తుంది. వాళ్ళు ఎప్పుడో వదిలేశారు. ఇందులో కూడా కుట్ర కోణమే. ఎవరైనా అవతల వాళ్ళు బెదిరించి నరేంద్ర మోదీ మీద తోసేయడానికో లేకపోతే బీజేపీ వాళ్ళ మీద తోసేయడానికో, బీజేపీ కార్యకర్తలు పాప మా అమ్మ ఇంత క్షమించమని అడిగినా కూడా వాళ్ళు భయపెడుతున్నారు, ఇంకా దారుణంగా హింసిస్తున్నారని చెప్పి ఇలాంటివి రావడం కోసమని ఈ విధంగా కొంతమంది వెధవలు బెదిరించి ఆ అమ్మాయిని ఏమొచ్చేసి మభ్య పెడుతున్నట్టు ట్రాప్ చేస్తున్నారు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఇంతకుముందే చెప్పేశారు క్షమించేశాను అని చెప్పి, నిన్నే విడుదల చేశారు వీడియో, పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు, దాని ప్రాసెస్ ఏది ఉందో అది సోమవారం చేసేయండి అని చెప్పి ఆ ప్రాసెస్ కూడా సోమవారం రోజు చేసేస్తారు. ఇంకా కేసు అనేది తీసేస్తారు. ఎఫ్ఐఆర్ ఏదైతే గౌతమ్ బుద్ధ నగర్లో ఆవిడకి గజియాబాద్లో కేసు నమోదైందో దాన్ని ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ నుంచి ఇప్పుడు ఆ ఢిల్లీలో ప్రాసెస్ నడుస్తోంది. ఇప్పుడేమో తనని బెదిరిస్తున్నారు అని వాళ్ళు వీళ్ళు బెదిరిస్తున్నారు అని చెప్పి చేస్తున్నారు. బెదిరించడం కన్ఫర్మే, కానీ బెదిరించిన వాళ్ళు ఎవరు బెదిరిస్తున్నారో అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు దీన్ని బీజేపీ కార్యకర్తలు బెదిరిస్తున్నారని చేస్తున్నారు. దాని మీద కూడా ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు.